హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వ్లాగ్. సో ఈరోజు హంపికి వచ్చాము. నేను ఉన్న అన్నయ్య వాళ్ళు రేష్మ మన వేరే వ్లాగ్లు చూపెడతాను వాళ్ళని కూడా. ఇప్పుడు వచ్చింది శ్రీ ఇంటర్నేషనల్. ఇక్కడి నుంచి ఇప్పుడు హంపికి బయలుదేరుతున్నాం. ఎక్కడెక్కడ వెళ్తున్నాము ఏంటి అని ఇంకొంచెం డీటెయిల్గా చెప్తా. లెట్స్ స్టార్ట్ ద షో. సో ఇప్పుడే మనం విరూపాక్ష టెంపుల్కి ఎంటర్ అయ్యాము. 1 అవుతుంది, క్లోజ్ అంట. ఒకసారి లోపలికి పోయి చూద్దాము, మీకు ఆ వ్యూ చూపెడతా. ఫుట్వేర్ స్టాండ్ ఒక 2 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ పెట్టేయాలి, దాని తర్వాత ఇవ్వచ్చు అని. ఈ మీద ఆర్కిటెక్చర్ చూడండి. రమ్మంటే రా, దాని ఆవు రాదురా. విరూపాక్షకి రైట్ సైడ్ ఈ రివర్ ఉంది. మీరు వచ్చేది ఇక్కడ నుంచి, ఇక్కడి డౌన్ వెళ్తే మీకు విరూపాక్ష టెంపుల్ ఉంటుంది. చూపెట్టాను కదా, కర్లేకలు గణేష్ టెంపుల్ అంటే ఇది. హేమకూట టెంపుల్స్, కడలేకలు గణేష టెంపుల్, విరూపాక్ష టెంపుల్. టెంపుల్ మీరు దిగుతూ ఉంటే కార్నర్కి వస్తుంది. మీరు ఇక్కడి నుంచి చూస్తే టెంపుల్ బజార్ కనబడుతుంది. నేను డ్రోన్ షాట్లో చూపెడతా, అది మొత్తం బజార్. అక్కడంతా బజార్. ఇప్పుడు షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్ వెనకాల. అప్పట్లో అది బజార్ కింద వాడేది, ఇప్పుడు అక్కడ లేదు. అలా అక్కడి నుంచి క్లిఫ్ జంపింగ్ చేస్తున్నారు. ఎంత ఉంటుంది ఇక్కడ నార్మల్గా? బోట్కి వచ్చి 3000 ఉంటుందా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మొత్తం తిప్పేస్తే 3000. గంటకు 2 గంటల ఎంతసేపు? గంట అవుతుందా? నార్మల్గా అయితే మామూలుగా అయితే 1000 రూపాయలు అంతేనా? స్పెషల్ ఏంది ఇక్కడ? స్పెషల్ ఏమంటే కొరకల్ రైడ్, క్లిప్ జంపింగ్ అంతేనా? ఇంకా మీదే ఉన్నాయా చూడడానికి? మీదేం 150 కేజీలు ఉంది. వామ్మో, 10 మందికి లేస్తలేదు. అయితే ఇంజక్షన్ ఇచ్చిరా? లేదు, మళ్ళీ వచ్చి తాళ్లతో లాగా ఇచ్చి లేచాడు దీనికి. ఆ కిందనే ఉంది ఇప్పుడు ప్రొఫెషనల్ అంటే. ఈక్వల్ ఉండాలి. రే ఏం కాదురా.
పొద్దున వచ్చింటే ఇప్పుడు బోటింగ్ సన్ రైజ్ నాకు బాగా ఫ్రీగా వచ్చింటే పెట్రోల్ ఖర్చు అవుతుంది. మీరేం మేడం 10,000 రూపాయలు ఇస్తా. మీ శ్రమనే ఉంది అనేది ఇట్లా. నేను ఎవరైనా వస్తే మీరేమో ఇట్లా వచ్చినా నేను 4 కోట్ల కారు రూపాయలకి ఇక్కడ ఫ్రీగా ఇచ్చి పంపించాను. విజయ వీటలకు వచ్చాము. ఇదంతా పార్కింగ్ ప్లేస్. షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది లైన్. ఎక్కడికి వచ్చాం? ఇటు చూసి చెప్పు. ఎక్కడికి వచ్చాం? గట్టి చెప్పు. అబ్బి. దీంట్లో ఇక్కడ దాకా వస్తాం, టెంపుల్ దాకా. మళ్ళీ ఒకవేళ వెళ్ళాలంటే ఇంకో ఇక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ కట్టాలి. ఇది ఎంట్రీ. బో